ఇప్పుడు షర్మిలమ్మ ఈరోజు ఇక బహుశా నేను మాట్లాడిన వెంటనే అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ రుద్రరాజు గారు ఆమెకు అప్పచెప్పబోతా ఉన్నారు. బహుశా నేను మాట్లాడిన తర్వాత అతను నిర్ణయిస్తారు. ఒకటి గుర్తొస్తుంది నాకు, she came, she saw and she conquered. ఆ బాధ్యత ఈ రోజు షర్మిలమ్మకుంది. చాలా పెద్ద బాధ్యత. ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం, పార్టీ కోసం ఈ రోజు ఈ దేశాన్ని సమగ్రంగా ఉంచాలి. అది కేవలం రాహుల్ గాంధీతోనే సాధ్యం. అతని ప్రధాని చేయడానికి మేము సైతమని ఈ రోజు ఇక్కడి నుంచి కాంట్రిబ్యూట్ చేయాలి. మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, 7,000 కిలోమీటర్ల పాదయాత్ర, 7,000 కిలోమీటర్ల పాదయాత్ర, ఒక 50 సంవత్సరాల వయస్సు కూడా లేనటువంటి ఒక యువతి 7,000 కిలోమీటర్ల పాదయాత్ర ప్రజల కోసం, ప్రజల మధ్యలో మండు టెండలో కాలు ఫ్రాక్చర్ అయిన మొండితనంతో పాదయాత్ర చేసినటువంటి ఈ రోజు మనకందరికి కూడా నాయకురాలుగా వచ్చింది. నేను గర్విస్తా ఉన్నాను, నేను సంతోషిస్తా ఉన్నాను. ఈ రోజు ఆమె వచ్చింది. ఇది మీకందరికీ సమ్మతమేనా? ఈ రోజు షర్మిలమ్మ ఇంటింటికి మనమందరము కుటుంబ సభ్యులం. నేను ఒక్కటి బహిరంగంగా చెప్పదలుచుకున్నా, నేను పుట్టిన నియోజకవర్గం కానీ, నేను పోటీ చేసిన నియోజకవర్గం కానీ, లేక ఎక్కడైనా నా మాట చెల్లుబాటు అవుతుంది అంటే కానీ ఫలానా వాళ్లే ఉండాలి, నా మాటే జరగాలి అని చెప్పడానికి నేను తయారుగా లేను. షర్మిలమ్మకు నేను ప్రారంభం చేస్తున్నాను. అమ్మా, నీకు పూర్తి స్వేచ్ఛ, నీకు పూర్తి స్వేచ్ఛ. పోయిన 10 సంవత్సరాలుగా కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు, ఈ రోజు కొత్తగా వస్తున్న వాళ్ళు ఉన్నారు. నా మిత్రుడు రామకృష్ణారెడ్డి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వచ్చినాడు. ఒక నిజాయితీ పరుడు, ఉన్న ఆస్తులు పోగొట్టుకున్నాడు కానీ ఆస్తులు చేసుకున్నటువంటి వాడు కాదు. ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఎదురు చూస్తా ఉన్నారు. ఈ పెద్దలందరితో కూడా టచ్ లో ఉన్నారు, మాతో కూడా ఉన్నారు. నేను కూడా కోరుతా ఉన్నాను, దయచేసి రాజశేఖర రెడ్డి గారితో పనిచేసిన వాళ్ళు, ఇందిరమ్మతో పనిచేసిన వాళ్ళు, రాజీవ్ గాంధీతో పనిచేసిన వాళ్ళు, సోనియా గాంధీతో పనిచేసిన వాళ్ళు, రాహుల్ గాంధీతో పనిచేసిన వాళ్ళు ఏదో కారణాలతో పక్కన పోయినా దయచేసి మీరందరూ వెనక్కనండి. మనం అందరం కలిపి ఏం జరుగుతోంది ఈ రోజు ఈ రాష్ట్రం? బీజేపీ. నేను అభినందిస్తా ఉన్నాను మా రుద్రరాజు గారిని. అతను ఇది బాగా జనంలోకి తీసుకెళ్ళాడు. బి అంటే ఏమి నాకు వినపడలే. ఓ భారతీయ కాదా? ఓ చాలా స్పీడ్ గా ఉన్నారే మీరు. జే అంటే ఏమి? ఓ జనతా కాదా? పి అంటే ఏమి? స్వామి, చాలా ఎక్కించినావు నువ్వు అందరికీ. నువ్వు మొత్తం మంది ఎక్కించినావు స్వామి. నువ్వు మొత్తం 29 రాష్ట్రాలుంటే 28 రాష్ట్రాల్లో బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ అయితే ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రం బాబు జగన్ పవన్. గట్టి
వాళ్ళు ముగ్గురు ఈ రోజు కట్టు బానిసలు. మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి కట్టు బానిసలు. వాళ్లకు ఓటు వేయడం అంటే బీజేపీకి ఓటు వేయడమే. బీజేపీకి ఓటు వేయడం అంటే మన కొమ్మును మనమే నరుక్కున్నట్టే. ఈ రోజు రాష్ట్రానికి ద్రోహులుగా నిలబడ్డారు. తరిమి కొట్టాలి. అది మళ్ళీ చేయగలిగిన సత్తా రాహుల్ గాంధీ గారు ఈ ఆగస్టు 15వ తేదీన 100 6 100 అగ్రహారం పీడైనా రాహుల్ గాంధీ గారు ఎర్ర కోట మీద జాతీయ జెండాను ప్రధాని హోదాలో ఎగరవేయబోతా ఉన్నారు. అతని తొలి సంతకం ఏ ఫైల్ మీద? అది మన గుండె చప్పుడు కాదు, రాహుల్ గాంధీ గారి గుండె చప్పుడు. ఈ రోజు అతనే కాదు, ఇండియా కూటమిలో అన్ని పార్టీలతో కూడా వాళ్ళు ఒప్పిస్తారు. మనకు సాధ్యమవుతుంది. ఈ రోజు షర్మిలమ్మ దక్షిణాయనం అయిపోయింది. ఏ శుభ కార్యక్రమం చేసినా ఉత్తరాయణంలోనే ప్రారంభం అవుతుంది. ఉత్తరాయణంలో ప్రారంభమైంది. ఈ రోజు శుభం ప్రారంభమైంది. అప్పుడే వణుకు పుట్టుతా ఉంది. వణుకు ప్రారంభమైంది. వేలాది వాహనాలు ఎయిర్పోర్ట్ నుంచి వస్తా ఉంటే మావి ఒక 10 వాహనాలు వదిలి మిగిలిన వాహనాలన్నీ అడ్డుకునేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఉంది. అంటే ఏమి దాని అర్థం? భయం 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 భయం. నేను ఎక్కువ మాట్లాడకుండా, పెద్దలందరూ కూడా చాలా మంది ఉన్నారు, ఎక్కువ మాట్లాడకుండా బహుశా అధ్యక్షులుగా ఈరోజు బాధ్యతలు తీసుకుంటూనే వెంటనే జనంలోకి పోవాలి. జనంలోకి పోయే ముందు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ప్రతి జిల్లాలో కలవాలి అని వారు అనుకుంటా ఉన్నారు. మీ జిల్లాలకు వచ్చినప్పుడు గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఉన్న ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు మనకెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇదే విధంగా ఇండోర్ మీటింగ్స్ లో ఆమె వచ్చి కలుస్తారు. ఆమె అందరికీ ధైర్యం చెప్తారు. మేము కూడా ఆమె వెంట వస్తాము. మీరందరూ కూడా మీ జిల్లాల్లో ఆ కార్యక్రమాలు ఏర్పాటు చేయండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జోహార్ ఇందిరమ్మ, జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ వైఎస్.